హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారావు కోనిరెడ్డి. రీసెంట్గా హరిహర వీరమల్లు ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ ట్రైలర్ చూసిన తర్వాత చాలా మంది చాలా పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యారు. కానీ కొంతమంది మాత్రం నెగిటివ్ గా ట్రోల్స్ చేస్తున్నారు. అంటే బాలయ్య గారిది అఖండ 2 ట్రైలర్ వచ్చినప్పుడు కూడా అట్లానే ఫ్యాన్ తిరుగుతుంది అనేవారు. ఇప్పుడు హరిహర వీరమల్లుకి కూడా బళ్ళం సీన్ ఏదైతే ఉందో ఆ బళ్ళం సీన్ దగ్గర కూడా ఈ విధంగానే అల్లు ఫ్యాన్స్ మెయిన్, ఎందుకంటే వాళ్ళ డిపిస్ కూడా అల్లు అర్జున్వి పెట్టుకున్నారు, తర్వాత అల్లు ఆర్మీ అని పెట్టారు, అల్లు ఫ్యాన్స్ అని పెట్టారు. ఇట్లా కొంతమంది ఫ్యాన్ తిరుగుతుంది పోతది సినిమా అంటూ నెగిటివ్ టాక్స్ చేస్తున్నారు. సో ఇదే సమయంలో మరొక విషయం బయటకు వచ్చింది. టీడీపీ అలానే జనసేన ఈ ఇరువురు కార్యకర్తలు అలానే బాలయ్య బాబు గారి ఫ్యాన్స్ కూడా కలిసి ఎట్లయినా ఈ సినిమాని హిట్ చేయాలని చెప్పేసి చూస్తున్నారంట. సో ఇది ఎంతవరకు వాస్తవం, ఎందుకు వీళ్ళు ఈ డెసిషన్ తీసుకున్నారు, దీనివల్ల ఎవరికి లాభం, దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి గరికపాటి రాజేష్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, టీడీపీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు అలానే బాలయ్య బాబు గారి అభిమానులు వీళ్ళిరువురూ కలిసి కూడా హరిహర వీరమల్లు సినిమాని హిట్ చేయాలి, హిట్ టాక్ తీసుకురావాలి అని చెప్పేసి చూస్తున్నారంట. ఎందుకు సడన్ గా ఈ డెసిషన్ తీసుకున్నారు? ఎందుకంటే ఉప ముఖ్యమంత్రి సినిమా అని తీసుకున్నారా, లేదంటే ఇంకేదైనా రీజన్స్ ఉన్నాయా? యాక్చువల్గా పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారిగా విడుదలవుతున్న సినిమా హరిహర వీరమల్లు అండి. అవును, కాబట్టి దాని మీద అంచనాలు కూడా చాలా భారీగా ఉంటాయి. అందులోనూ అది కొన్ని సంవత్సరాల నుంచి షూటింగ్ వాయిదా పడతా డైరెక్టర్లు మారుతా మొత్తం కంప్లీట్ చేసుకుంటూ వచ్చింది. ట్రైలర్ రిలీజ్ అయింది. ఆ ట్రైలర్కి సంబంధించి అందులో చెప్పారు కదా ఇప్పుడు మీరు బల్లెం తిప్పిన అంశాలు, వాటన్నిటి మీదుగా ట్రోలింగ్ కూడా స్టార్ట్ అయింది. అది ఒక స్టార్ హీరో సినిమా అన్న తర్వాత ఆ స్థాయిలో యాక్షన్ దృశ్యాలు చిత్రీకరించడం అనేది సర్వసాధారణం అండి. దాని మీద అట్లానే యాంటీ ఫ్యాన్స్ ట్రోలింగ్ చేయడం కూడా సహజం. కాకపోతే ఇక్కడ చిత్రంగా ట్రోలింగ్ చేస్తుంది ఎవరంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లస్ అల్లు అర్జున్ ఫ్యాన్స్. ఇక్కడ వైఎస్ జగన్ మెయిన్ టార్గెట్ పవన్ కళ్యాణ్ అండి. 2024లో నేను అధికారం నుంచి దూరం అవడానికి కారణం పవన్ కళ్యాణ్ అని చెప్పేసి అతని మనసులో బలంగా ఉంది. ఎందుకంటే తన 5 సంవత్సరాల అధికారాన్ని అనుభవించి ఒకసారికి ఇప్పుడు దూరం అయ్యేసరికి దాన్ని తట్టుకోలేక ఒక ఫ్రస్ట్రేషన్కి, ఒక రకమైన భావోద్వేగానికి లోన్ అవుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి. ఎందుకంటే అధికారాన్ని అనుభవించిన తర్వాత మళ్ళీ అధికారం కోల్పోయినా కూడా చంద్రబాబు నాయుడు లాగా స్థితప్రజ్ఞుడిగా ఉండటం అనేది అందరికీ సాధ్యం కాదండి. అందరికీ అట్లా సాధ్యం కాదు. అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు దాన్ని అనుభవిస్తున్నాడు. అధికారం కోల్పోయిన తర్వాత అంటే ఆ దుస్థితి ఎలా ఉంటుంది ఏంటి అనేది తట్టుకోలేకపోతున్నాడు అతను మెయిన్ కారణం పవన్ కళ్యాణ్. యాక్చువల్గా మొన్న 2024 అసెంబ్లీ ఎన్నికల్లో 16% తేడా అండి రెండు పార్టీల మధ్య, కూటమికను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఈసారి రాబోయే ఎన్నికల్లో అందుట్లో మనం 8% ఉన్న అధికార పార్టీకి వ్యతిరేకంగా కొంచెం తగ్గిద్ది. ఒక 8% మనం ఓట్లు పెంచుకోగలిగితే ఖచ్చితంగా అధికారంలోకి వస్తాము అని చెప్పేసి ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. అయితే వీళ్ళు మాట్లాడిన ప్రతిసారి కూడా పవన్ కళ్యాణ్ ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు, మీరు అధికారంలోకి ఎలా వస్తారో నేను చూస్తాము, మేము కూటమి ఏర్పాటైంది ఊరికేదో తాత్కాలిక ప్రయోజనాల కోసం కాదు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాకుండా ఉండటం కోసం మేము కనీసం 15 నుంచి 20 సంవత్సరాలు కలిసి ఉంటాము, మీరు అందుట్లో ఎటువంటి పరిస్థితుల్లోనూ అది తిరిగేలేదు, మీరు రాసి పెట్టుకోండి అని చెప్పారు. ఒకవేళ మాకు విభేదాలు వచ్చినా ఏదన్నా సరే బయటపడం, కూర్చొని కలిసి మాట్లాడుకొని వాటిని పరిష్కరించడం అని కరాఖండికి చెప్పేశాడు. నిన్న కూడా ప్రకాశం జిల్లాలో జరిగిన జల్ జీవన్ మిషన్ కార్యక్రమంలో పాల్గొని కూడా ఇదే స్టేట్మెంట్ ఇచ్చారు, మీరు కుత్తుకులుగా వస్తారా లేకపోతే ఇది చేస్తారా ఇది అని చెప్పేసి అన్నారు కదండి. అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సహజంగానే ఏంటంటే ప్రత్యర్థి మీద పగ తీర్చుకోవాలంటే ఇప్పుడు సినిమా రిలీజ్ అవుతుంది కదా. ఇప్పుడు లాస్ట్ 5 years అతను సీఎంగా ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాలకు ఏ విధంగా ఆటంకం కలిగించారో మనం చూసాము. అంటే మిగతా సినిమాలకు ఆటంకం కలిగించడం వేరు, పవన్ కళ్యాణ్ సినిమాలకు ఆటంకం కలిగించడం వేరు. టీచర్లని, ఎంఆర్ఓల్ని వీళ్ళందరినీ తీసుకొచ్చి థియేటర్ల దగ్గర కాపలా గాయించి 30 రూపాయలని టికెట్ 30, 40, 50 అట్లా పెట్టించారు. దాని మీద హీరో నాని స్టేట్మెంట్ ఇచ్చారు, థియేటర్లో పాప్కార్న్ రేట్ ఎక్కువగా ఉంది కానీ టికెట్ రేట్లు తక్కువగా ఉన్నాయి, అలా అయితే సినిమాలు తీయడం కూడా ఎందుకు అని చెప్పేసి దాని మీద నానిని కూడా ట్రోల్ చేశారు. ఎందుకంటే మనం ఉంది 2025లో, ఇంకా 30 రూపాయలు 40 రూపాయలు అంటే గిట్టుబాటు అవుతుంది థియేటర్లకు కానీ నిర్మాతలకు కానీ ఎవరికి కూడా. అట్లా ఆ పరిణామాలన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్లస్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కలిసి ఎందుకు ట్రోలింగ్ చేస్తున్నారు అని చెప్పేసి చాలా మంది ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే మెయిన్ ఈ పొలిటికల్ ఈక్వేషన్స్, ఈ రాజకీయ కారణాలను దృష్టిలో పెట్టుకొని చేస్తున్నారు. ఫస్ట్ టార్గెట్ ఏంటి జగన్మోహన్ రెడ్డికి? పవన్ కళ్యాణ్. రేపు వచ్చే ఎన్నికల్లో కూడా వీళ్ళు కలిసే ఉంటాం అంటున్నారు. దాంతో నాకు అధికారం దూరం అయిద్దేమో అనేది అతని మనసులో ఒక భావన పడిపోయింది. ఇప్పుడు టీడీపీ అంటే బీసీల పార్టీ, తర్వాత కాపులు ఉంటారండి. ఈ పవన్ కళ్యాణ్ వల్ల కొంచెం మెజారిటీ పెరుగుతుంది.
కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు అన్ని చూసిన తర్వాత ఆటోమేటిక్గా మొన్న తల్లికి వందనం పడింది, రేపు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత జర్నీ ఉంది, ఉద్యోగాలు వస్తున్నాయి, కంపెనీలు ఉన్నాయి, ఇంకా క్వాంటమ్ వ్యాలీ రాబోతుంది. ఇవన్నీ చూసుకుంటే అధికారం రావటం అనేది కష్టసాధ్యమని జగన్ కూడా తెలుసు. ఓకే, అందుకనే పవన్ కళ్యాణ్ మీద ఇలా అంటారు. పవన్ కళ్యాణ్ మీద ఇట్లా పడ్డారు అంటే సార్ పవన్ కళ్యాణ్ అంటున్నారు, ఓకే ఆయన ఉప ముఖ్యమంత్రి, సినిమా ఆడనవకుండా చేస్తే ఆయన డౌన్ అయిపోయాడని చెప్పడం కోసం. బాలయ్య గారు ఏం చేశారు? బాలయ్య ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు కూడా ఈ విధంగానే ట్రోల్స్ చేశారు. ఆయన ఏం చేశారు మరి? ఆయన ఎవరి జోలికి వెళ్ళారుగా మరి. అవును, అంటే ఆయన సహజంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కదండి. అంటే చంద్రబాబు నాయుడు తర్వాత లోకేష్ తర్వాత వాళ్ళ టార్గెట్ బాలయ్య బాబు మీదే ఉంటుంది. ఓకే, అది బాలయ్య బాబు ఏం మాట్లాడకపోయినా వాస్తవానికి నిజ జీవితంలో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి బాలయ్య బాబు ఫ్యానే, వీరాభిమాని. కానీ తమ్ముడే పేకాటే అన్నట్లుగా నిజ జీవితం తీసేస్తే పొలిటికల్ మెయిన్ కాబట్టి, పొలిటికల్ లైఫ్ ఇప్పుడు మెయిన్ కాబట్టి సహజంగానే బాలయ్యని టార్గెట్ చేస్తారు. ఇప్పుడు ఈ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు కదా హరిహర వీరమల్లని, వైసీపీ వాళ్ళు కూడా చేస్తున్నారు కదా సోషల్ మీడియా ద్వారా. యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డికి ఒక అలవాటు ఉందండి, కుటుంబాల్లో చిచ్చు పెడతారు. ఇప్పుడు మెగా ఇంజనీరింగ్ పెద్ద ఫ్యామిలీ కదండి, ఈరోజు పోలవరం కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా, ఆ కుటుంబంలో చిచ్చు పెట్టారండి. ఇద్దరు అన్నదమ్ములు అంటే ఒకరిని చీల్చేశారు, చీల్చి ఒకరిని అటు ఒకళ్ళు తన వైపు తెచ్చుకుంటే ఇంకొకళ్ళు చంద్రబాబు వైపు వచ్చారు. మెగా కుటుంబంలో చిచ్చు పెట్టారు, చిచ్చు పెట్టి అల్లు అర్జున్ని అల్లు అరవింద్ తన వైపు తీసుకున్నారు. అది మన కళ్ళ ముందు స్పష్టంగా కనపడుతున్నాయి. సత్యం రామలింగరాజు కుటుంబంలో చిచ్చు పెట్టారు. తర్వాత నవజగ కన్స్ట్రక్షన్స్ అండి, అది కూడా టాప్ మోస్ట్ కంపెనీ, అందుట్లో కూడా ఇద్దరు అన్నదమ్ములండి. ఇద్దరు అన్నదమ్ముల్లో ఆ కుటుంబం చిచ్చు పెడితే వాళ్ళిద్దరు చీలిపోయారు, ఒకళ్ళు అటువైపు ఒకళ్ళు ఇటువైపు చేరారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మెయిన్ అసలు ఇలాంటి పనులే చేసేది. ఎందుకంటే అట్లా అన్నదమ్ముల్ని కుటుంబాల పెద్ద పెద్ద కుటుంబాల వ్యక్తుల్ని చీలిస్తే గనక మనకు ప్రయోజనం దక్కుతుంది అనేది ఒక ఆలోచన. అంటే సరే, ఇరువురు ఫ్యాన్స్ కొట్టుకుంటున్నారు, ఒకలేమో సినిమాని హిట్ చేయాలని చూస్తున్నారు, ఇంకొకలేమో సినిమాకి నెగిటివ్ టాక్ తీసుకురావాలని చూస్తున్నారు. ఈ ఇద్దరు కలిసి సినిమా చూస్తానికి మాత్రం కంపల్సరీ వెళ్తారు. ఇప్పుడు లాభం ఎవరికి? ఇప్పుడు లాభం ఎవరికైనా మీరు అడుగుతారు, నష్టం ఎవరికి? వాస్తవానికి లాభం నష్టం గురించి ఆలోచిస్తే ఇప్పుడు ఏమవుతుందంటే అండి, పోటాపోటీగా జరిగింది. ఇప్పుడు హరిహర వీళ్ళు మీరు అన్నారు, అల్లు అర్జున్ వైసీపీ ఒకవైపు ఉంటారు, తర్వాత తెలుగుదేశం పార్టీ జనసేన బాలకృష్ణ, ఈ ముగ్గురు అభిమానులు కలిసిన ఫ్యాన్స్ ఇంకో వైపు ఉంటారు. ఇప్పుడు బలం ఎవరు ఎక్కువ వైపు ఉందండి? వీళ్ళ వైపు ఉంది. అధికార పార్టీగా వీళ్ళ వైపే ఉంటుంది బలం. అదిగాక ఏంటంటే సహజంగానే టికెట్లు ధరలు పెంచుకోవడానికి కొంచెం పర్మిషన్ కూడా ఇస్తారు. థియేటర్లో తినుబండారాల ధరలు అవన్నీ కూడా తగ్గించారండి. ఇప్పుడు మొన్న థియేటర్లు బంద్ చేయకపోతే వాళ్ళ మీద సీరియస్ అయింది గవర్నమెంట్, కాబట్టి అన్ని కంట్రోల్లో వచ్చినాయండి. ఎవరికి వాళ్ళు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి నేను వాళ్ళదే పై చేయిగా ఉంటుందని అనుకుంటున్నాను. ఎందుకంటే కాబట్టి వీళ్ళు రిలీజ్ అయిన మరుక్షణం కాదు, రిలీజ్ అవ్వడానికి ముందు ట్విట్టర్ రివ్యూ అని చెప్పేసి ఇట్లా వస్తూ ఉంటాయి కదండి, అప్పటి నుంచే స్టార్ట్ చేస్తారు. సినిమా బాగున్నా కూడా బాగాలేదని చెప్పేసి అంటే మనకు ఒక సామెత ఉందండి, నిజం చెప్పులేసుకునే లోపు అబద్ధం ప్రపంచం మొత్తం చుట్టూ వస్తుంది అని చెప్పేసి. సినిమా రిలీజ్ అయ్యి సగటు ప్రేక్షకుడు వెళ్ళి చూసి బాగుంది అని పక్కన ప్రేక్షకుడికి చెప్పే లోపు వీళ్ళు ఏం చేస్తారంటే బాగాలేదు, అట్లా లేదు, ఇట్లా లేదు అని చెప్పేసి మొత్తం చుట్టేస్తారు ప్రచారాన్ని. కానీ సినిమా ఘన విజయం సాధించేది ఎక్కడంటే అండి, కేవలం మౌత్ టాక్. చూసిన ప్రేక్షకుడు బాగుంది అని చెప్పేసి ఇంకో ప్రేక్షకుడు చెబుతాడు. అట్లా మౌత్ టాక్ స్ప్రెడ్ అయినప్పుడు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. ఆ విషయాన్ని వాళ్ళు మర్చిపోతున్నారు. సినిమా బాగుంది అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాదు, అల్లు అర్జున్ కాదు, ఎవరు వచ్చినా సరే ఎవరు ఆపలేరండి. ఎందుకంటే సినిమా కంటెంట్ బాగుంది అంటే తండోపతండాలుగా ప్రజలే వచ్చి చూస్తారు. ఇప్పుడు సినిమా మొదటి 2 వారాల వరకు ఇబ్బంది లేకుండా చూడటానికి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారు, బాలయ్య ఫ్యాన్స్ ఉన్నారు, టీడీపీ కార్యకర్తలు ఉన్నారు, జనసేన కార్యకర్తలు ఉన్నారు. ఈ 4 శ్రేణులు ఉన్నాయి. ఈ 4 శ్రేణులు అత్యంత బలీయంగా ఉన్నాయి. ఇక్కడ ఇటువైపు వైసీపీ శ్రేణులు, అల్లు అర్జున్ ఫ్యాన్స్, ఈ 2 శ్రేణులు. ఇప్పుడు అటు 4 ఇటు 2 బలం ఎవరిది ఎక్కువ ఉందండి. కాబట్టి వీళ్ళేంటంటే ఈ ప్రచారం అబద్ధ ప్రచారం చేయడం చాలా దిట్ట. ఇప్పుడు అల్లు అర్జున్ బాధ్యత అయితే మన హీరో అయితే తను ఒక బాధ్యత కలిగిన వ్యక్తి అయితే ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి. అది అందరు హీరోలు సినిమాలో ఆడాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఒక సినిమా రిలీజ్ అయినప్పుడు ఏ హీరో అయినా కావచ్చు, ఆ సినిమాకి సంబంధించి నా అభిమానులు ఎవరు కూడా దయచేసి నెగిటివ్ ని స్ప్రెడ్ చేయొద్దు, సినిమా లాగానే చూద్దామని చెప్పేసి ఒక మంచి స్టేట్మెంట్ ఇవ్వాలి. ఇస్తే అతను ప్రజల మనసు గెలుచుకునే వ్యక్తిగా నిలుస్తాడు. కానీ అతని మనస్తత్వం అది కాదు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో సన్నిహితంగా మెలుగుతున్న వ్యక్తి. ఒక రకంగా చెప్పాలి అంటే రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి ఎలానో తెలుగు సినీ పరిశ్రమలో అల్లు అర్జున్ అలాగా, అంతే తేడా వాళ్ళిద్దరి మధ్య. కాకపోతే ఒకళ్ళేమో రాజకీయ రంగంలో కొనసాగుతున్నారు, ఇంకొకళ్ళేమో సినీ రంగంలో కొనసాగుతున్నారు. ఎవరెన్ని ఆటంకాలు పెట్టినా, ఎవరెన్ని రకాలుగా వీళ్ళెంత ప్రచారం చేసినా సరే ఎటువంటి ఇబ్బంది లేకుండా సినిమా మాత్రం ఆడిద్ది, నో డౌట్ అని చెప్పేసి నేను అనుకుంటున్నానండి. ఎందుకంటే లాభాలు పండిస్తారంటారు, వీళ్ళంతా తన్నుకొని పండిస్తారు లాభాలు.
ఎందుకంటే సినిమాని దాదాపు 80% క్రిషే కంప్లీట్ చేశాడు. అవును. చాలా క్రియేటివ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ అతను. అయితే చివరిలో మిగిలిన 20% 30% షూటింగ్ని ఏఎం రత్నం కొడుకు జ్యోతికృష్ణ కంప్లీట్ చేశాడు. కాబట్టి ఇబ్బంది లేదండి. సినిమా 24 తారీఖు రిలీజ్ అవుతుంది కదా, ఇప్పటికే నడుస్తున్న ఈ యుద్ధం 24 తారీఖు వచ్చేసరికి ఒక పతాక స్థాయికి చేరుతుంది. హోరాహోరీగా సాగిద్ది. సోషల్ మీడియా ఒక రకంగా హీట్ ఎక్కిద్ది. సిస్టమ్స్ అన్ని బద్దలైపోతాయి. అట్లా ఉంటది వార్ అనేది. చూద్దాం మరి ఎవరు గెలుస్తారు ఏంటనేది. ఎవరు గెలిచినా ఎవరు ఓడిపోయినా ప్రొడ్యూసర్కి మాత్రం లాభాల పంట పండించండి చాలు. అంతే, నిర్మాత బతికితే చాలు. ఎందుకంటే ఇంకో 2 సినిమాలు తీయడానికి ముందుకు వస్తాడు. ఓకే రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.